డే వన్లో 750 కిలోమీటర్స్ కవర్ చేసామండి. తిరుపతిలో స్టే చేసాం నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి నుంచి బయలుదేరాం. మధ్యాహ్నం కల్లా బెంగళూరు చేరుకున్నాం. బెంగళూరు హైవే అయితే చాలా బాగా నచ్చిందండి. అది ఆ హైవేలో ఉన్న సీనరీ అని ల్యాండ్స్కేప్స్ అవి చాలా బాగున్నాయి. మధ్యాహ్నం 12:30కి బెంగళూరు సిటీ రీచ్ అయ్యాం. యాక్చువల్గా బైపాస్ నుంచి ట్రావెల్ చేయాల్సిందే, బట్ సిటీ చూసినట్టుగా ఉంటుందని మెట్రో సిటీ అన్ని కూడా కవర్ చేయాలని సిటీ నుంచి బయలుదేరాం అనమాట. సిటీ బెంగళూరు సిటీ కూడా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి. అది చాలా పాతది. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అది ఒక కోర్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ కోర్ట్. అది చాలా పెద్దది. అది ఫస్ట్ నేను చూసి మైసూర్ ప్యాలెస్ అనుకున్నాను. అట్లా చాలా పెద్దది ఉందన్నమాట. ఇది చూసిన హిల్ స్టేషన్స్ అన్నీ కూడా హైవే పక్కనే ఉంటాయి. అది అట్లా హైవే జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఇది మైసూర్ ప్యాలెస్ అనమాట. మైసూర్ ప్యాలెస్ చేరుకునేసరికి మేము 2:30 అయిపోయింది మధ్యాహ్నం. బెంగళూరు నుంచి మైసూరు రీచ్ అయ్యేసరికి. మైసూర్ ప్యాలెస్ మొత్తం చూసి కవర్ చేయడానికి మాకు 1 అవర్ పట్టింది టైం. చాలా బాగుందండి ప్యాలెస్ అయితే మటుకి. మెయిన్ అందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన పూర్వీకులు ఆ రాజులు ఎలా బతికారు, ఎంత విలాసవంతంగా బతికారు, అన్ని సౌకర్యాలు అనుభవించారు ఆ రోజుల్లో అనేది మనకి యాక్చువల్గా బుక్స్లో చదివితేనే ఎవరిలో చెప్తే అర్థం కాదు. ప్యాలెస్ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఆ రోజు నైట్ మైసూర్లో స్టే చేసాము. నెక్స్ట్ డే 3లో బండిపుర ఫారెస్ట్ దగ్గరలోనే రూమ్ తీసుకొని ఉండిపోయామండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయ్యాము. మీరు చూసుకున్నంత ఈ బండిపుర ఫారెస్ట్ అనమాట. బండిపుర ఫారెస్ట్ క్రాస్ చేసిన తర్వాత మధుమలై ఫారెస్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఈ ఫారెస్ట్ క్రాస్ చేయడం కూడా 60 km అండి. ఇది ఓన్లీ ఫారెస్ట్. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. కారులో జర్నీ చేసేదానికంటే కూడా బైక్లో ఈ ఫారెస్ట్ క్రాస్ చేయడం అనేది అదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది దారిలో ఏనుగులు, జింకలు, అసలు జింకలు అయితే లెక్క పెట్టలేము. మన వీధుల్లో కూడా ఏదో పక్షులు తిరుగుతున్నట్టు తిరుగుతున్నాయి ఈ జింకలు అయితే. ఎర్లీ మార్నింగ్ మేము జర్నీ చేయడం వల్ల లెమన్లో అవన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉన్నాయి. మాన్సూన్ సీజన్ కావడం వల్ల వెదర్ కూడా చాలా బాగుంది. ఫారెస్ట్ మధ్యలోనే మనకి టిఫిన్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. ఒక 3 క్యాంటీన్స్ ఉన్నాయి అక్కడ. అక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం అనమాట. 10:30 కల్లా మార్నింగ్ ఊటీ రీచ్ అయిపోయాము. ఇక్కడ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు బండిపుర ఫారెస్ట్ మధ్యలోనే చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయన్నమాట. ఆ ఫారెస్ట్ నుంచి వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళి రావడం జరుగుతుంటుంది. ఇదేనండి ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది క్యాంటీన్. ఇది ఈ క్యాంటీన్ మధుమలై ఫారెస్ట్లో ఉంటుంది అనమాట. బండిపుర క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ 1 అవర్ జర్నీ చేసిన తర్వాత క్యాంటీన్లోకి రీచ్ అయ్యాము మేము. టిఫిన్ చేసిన తర్వాత క్యాంటీన్ పక్కనే ఆ ల్యాండ్స్కేప్ చాలా బాగున్నాయి. అక్కడ ఫొటోస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తెలియకుండా టైం అయిపోయింది. మీకు చూస్తున్నదంతా కూడా మధుమలై ఫారెస్ట్ అనమాట. ఈ ఫారెస్ట్ క్రాస్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఘాటి మీరు పైకి పై ఎక్కగానే ఊటీ రీచ్ అవుతారు. మేబీ అక్కడి నుంచి ఒక మధుమలై ఫారెస్ట్ క్రాస్ చేసిన తర్వాత 20 km జర్నీ చేయాల్సి ఉంటుంది ఘాట్ రోడ్లో. మోటార్ రైడ్ చేసే వాళ్ళకైతే ఈ బండిపుర అండ్ మధుమలై ఫారెస్ట్లో బైక్ రైడ్ చేయడం అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు బైక్ అయినా, 4-wheeler కార్ అయినా, ఎనీ వెహికల్ మీరు ఈ ఫారెస్ట్లో ఎక్కడ ఆగడం అనేది అంత మంచి విషయం కాదు. ట్రావెల్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మధుమలై ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట ఇండియాలో. అంటే చాలా మంది అనుకుంటారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నారు, మీరు టైగర్ మాకు కనిపించలేదు అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఫారెస్ట్లో మనకు టైగర్ కనబడకపోవచ్చు, కానీ టైగర్ అనేది ఎప్పుడు ఫారెస్ట్లో తిరిగి మనుషుల మీద కన్నేసే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి రైడ్ చేసేటప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా ఊటీ కాదండి. ఇంకా ఊటీ రీచ్ అవ్వక ఒక 10 km ముందుగానే లొకేషన్స్ బాగున్నాయని అక్కడ బైక్ ఆఫ్ చేసాము. కాఫీ షాప్ కూడా ఉంది అక్కడ. ఇది బృందావన్ బొటానికల్ గార్డెన్ అండి. నెక్స్ట్ మీరు చూసుకున్నంతా కూడా టీ ఫ్యాక్టరీ అనమాట, కాఫీ ఫ్యాక్టరీ. డే 3లో చాలా ఫాస్ట్గా కవర్ చేస్తాం మేము.
నెక్స్ట్ టాయ్ ట్రైన్ మాట ఇది. మీరు ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళినట్టయితే కనుక దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. కంపల్సరీ చూడండి, చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అది. ఈ ప్లేస్ని దొడ్డబెట్ట హైయెస్ట్ పీక్ అని పిలుస్తారండి. చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. యాక్చువల్గా సౌత్ ఇండియాలోనే ఇది ఎత్తైన ప్రదేశం అనమాట. హైయెస్ట్ పీక్ అంటారు. ఇది మిస్ అయితే మీరు ఊటీ మిస్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వెదర్ సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది. మేఘాలు వచ్చి తాకినట్టుగా స్నో టచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా ఇక్కడ. ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్, చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా కాఫీ తోటలు అనమాట. రిటర్న్ కూనూరులో తీసుకున్నాం ఇది వీడియో, తీసిన వీడియో ఇది. ఊటీ కవర్ చేసిన తర్వాత ఇక్కడ కూనూరులో తీసుకొని అక్కడి నుంచి కొడైకెనాల్ బయలుదేరిపోయాం అనమాట. ఇది కూడా నేను చూసిన ప్లేస్ కూడా ఇది కూనూరు అండి. ఇది కూనూరులో తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఫోటోషూట్, చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మేము జర్నీ చేసిన టైం వచ్చి జూలైలో అనమాట. మంచి వర్షాలు ఉన్నప్పుడు వెళ్ళాము. మాన్సూన్ సీజన్ కావడం వల్ల వెదర్ చాలా బాగుంది అక్కడ. ఇదంతా కూడా కూనూరు అండి, చూసిన ప్లేస్ అంతా కూడా. ఊటీ అండ్ కూనూరు రెండు పక్కపక్కనే ఉండే సిటీస్ అనమాట. అవి కొడై మన కులు మనాలి అలాగో జమ్మూ కాశ్మీర్ అలాగో ఊటీ కూనూరు రెండు అట్లా చెప్తారనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా కాఫీ స్టేషన్స్, టీ స్టేషన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఊటీలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. లోపలికి వెళ్ళొచ్చు అనమాట, చూడొచ్చు క్లియర్గా ఎలా తయారవుతున్నాయి చాక్లెట్స్ అవి. కానీ రా మెటీరియల్ దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ చాక్లెట్స్ తయారయ్యేంత వరకు మనకి చూపిస్తారు ఇక్కడ. ఆ ఫ్యాక్టరీ అంతా కూడా లోపలికి వెళ్ళి చూడొచ్చండి, ఫ్రీగానే చూడొచ్చు. దానికి అమౌంట్ ఛార్జ్ చేయరు వాళ్ళు. క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. వీళ్ళు ఏంటంటే యూకలిప్టస్ ఆయిల్ ఎలా తయారు చేస్తారని, కొన్ని రకాల ఆయుర్వేద ఆయిల్స్ గురించి ఈ పెయిన్స్ తగ్గడానికి ఆయిల్స్ తయారు చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇంకా ఫ్రీగా అట్లా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఆయిల్స్ అవి తీసుకుంటారు, చాక్లెట్స్ కూడా తీసుకుంటారు అనమాట. గురించి వాళ్ళు మనకి లోపలికి ఎంట్రీ ఫ్రీ అనమాట, దానికి ఛార్జ్ చేయదు. అండ్ ఊటీ నుంచి కింద దిగుతున్నప్పుడు జర్నీ ఉంటుంది చూడండి, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఆ మేఘాలన్నీ కూడా కిందనే ఉంటాయి. ఆ మేఘాల నుంచి జర్నీ చేస్తూ కిందకి వస్తాం. నెక్స్ట్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ కోయంబత్తూర్ అండి. డే 4లో నైట్ కూనూరులో స్టే చేసాము రూమ్ తీసుకొని. నెక్స్ట్ కోయంబత్తూర్ బయలుదేరాం అనమాట. రీచ్ అయ్యామండి మధ్యాహ్నం 2 o'clock కల్లా కోయంబత్తూర్ రీచ్ అయిపోయాము. ఏషియా ఫౌండేషన్స్ చూసుకున్నాం. అక్కడే ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఫుడ్స్ కూడా అక్కడే చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం అనమాట అక్కడే బయట. తర్వాత ఆ రోజు ఈవినింగ్ మీకు క్లియర్ కనిపిస్తున్నాయి కదా, 4:35 అవుతుంది. ఈ హైవే మీద చుట్టూ విండ్మిల్స్ చూస్తారు కదా, అవి వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకు తెలియదు, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. అసలు దాని పక్కన కొబ్బరి చెట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా అసలు దానిలో ఒక 2% కూడా హైట్ లేవన్నమాట. అలాంటి విండ్ మిల్స్ అక్కడ నాకు తెలిసి లక్షల్లో ఉన్నాయండి. అవి చాలా ఎక్కువ ఉన్నాయి, రోడ్డుకి అటు ఇటు కూడా. కోయంబత్తూరు హైవే అనమాట అది. మేము ఈషా ఫౌండేషన్ చూసిన తర్వాత ఇంకా బైపాస్ మీద వచ్చేసాము, ఊర్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఈవినింగ్ కల్లా కొడైకెనాల్ రీచ్ అయిపోవాలి అని. ఎందుకంటే డే 4లో కొడైకెనాల్ ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వాలనేది టార్గెట్ అనమాట అండి. సో అలాగే రీచ్ అయిపోయాము. ఇది ఘాట్ రోడ్ స్టార్టింగ్ అనమాట. కొడైకెనాల్ స్టేషన్ ఘాట్ రోడ్ స్టార్టింగ్ ఇది. కొడైకెనాల్ వాటర్ ఫాల్స్ అండి ఇది. యాక్చువల్గా కొడైకెనాల్లో ఈ స్టార్టింగ్ ఫస్ట్ కనిపించే వాటర్ ఫాల్స్ ఇదే అనమాట. ఇక్కడ నుంచే దీని తర్వాత గునా కేవ్స్ ఒక 3 km ఉంటుంది, ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే అనమాట సన్ రైజ్ వ్యూ పాయింట్. దీని తర్వాత గునా కేవ్స్ తర్వాత డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. అది
వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది కానీ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ విషయం మనకి ఎవరు చెప్పరు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యేవండి. రోడ్డు అసలు బాగోదనమాట. మొత్తం మట్టి రోడ్లా ఉంటుంది. చెట్లు వేర్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా ఇబ్బంది పడతారు. టీనేజ్ పిల్లలు అయితే పర్లేదు. ఏజ్ అయిన వాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే అక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. సగం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు. ముందుకి వెళ్ళాక వెనక్కి రాలేక పరిస్థితి అవుతుంది. అది బిఫోర్గానే కొంచెం ఆలోచించుకొని ట్రెక్కింగ్ చేయగలం అనుకుంటే వెళ్ళండి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి. ఇది కొడై లేక్ అండి. ఇది లేక్ అనమాట. చాలా పెద్ద లేక్ ఇది. ఇది యాక్చువల్గా న్యాచురల్గా ఉన్న లేక్ కాదు. ఇది వీళ్ళు తయారు చేశారు లేక్ని అక్కడ మనుషులు పెట్టి. అది మ్యాన్ మేడ్ లేక్ అనమాట. చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ. 1 అవర్కి మేబీ 200 ఛార్జ్ చేశారు పర్సన్కి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల పెద్దగా క్రౌడ్ లేదు, బట్ చాలా బాగుంది లేక్ అయితే. కొడైకెనాల్ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నామండి. ఇది రోడ్లోనే ఉంటుంది. రోడ్డు పక్కన ఉండేది చిన్న వాటర్ ఫాల్ అనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ ధనుష్కోటికి బయలుదేరామండి. రామేశ్వరం ధనుష్కోటి అనమాట. ఇదంతా కూడా రామేశ్వరం హైవే ఇది. ఆ రోజు ఈవినింగ్కి రామేశ్వరం రీచ్ అయిపోయాం. ఇది పంబన్ బ్రిడ్జ్ అండి. కొత్త బ్రిడ్జ్ అనమాట. మీరు చూస్తున్నది కొత్త బ్రిడ్జ్. ఆ పక్కన ఉన్న చూడండి, అది పాతది. ప్రస్తుతం యూజేజ్ లో లేదు. ఇది ధనుష్కోటి వెళ్ళే రోడ్ అనమాట. ఇది ఇండియాస్ లాస్ట్ రోడ్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇండియాలో 3 చోట్ల మాత్రమే మనం రోడ్డు పక్కనే సముద్రం, రోడ్డును టచ్ అవుతున్న ప్లేసెస్ మనం చూడగలుగుతామండి. ఒకటి రామేశ్వరం. ఇదైతే రోడ్డుకి 2 వైపులా కూడా సముద్రం ఉంటుంది. ఎందుకంటే సముద్రం మధ్యలోంచి ఇది రోడ్ ఫామ్ చేశారు కాబట్టి. హిస్టారికల్ ప్లేస్ ఇది. యాక్చువల్గా అప్పట్లో ఆంజనేయ స్వామి వానరసేన ఈ రోడ్ నిర్మించింది శ్రీలంకకి అని చెప్తారు. రెండో ప్లేస్ ఏంటంటే గోవా వెళ్ళే దాంట్లో కూడా అక్కడ రోడ్డు ఉంటుందండి. రోడ్డును ఆనుకొని సముద్రం ఉంటుంది. మూడో ప్లేస్ వచ్చి కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ నుంచి ఉప్పాడ గ్రామం వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే సముద్రాన్ని ఆనుకుని రోడ్డు ఉంటుంది. ఈ 3 చోట్ల మాత్రమే మనం చూడగలుగుతాం. ఇది ధనుష్కోటి అనేది పెద్ద లొకేషన్, పెద్ద ప్లేస్ అని కాదు కానీ హిస్టారికల్గా చూడాల్సిన ప్లేస్ అది. ఇక్కడ బీచ్లోనే చిన్న హోటల్స్ ఉన్నాయండి. అక్కడ అంత హైజీన్గా ఏం లేవు. బట్ టైం 4 అవుతుంది. మధ్యాహ్నం మేము లంచ్ కూడా చేయలేదు. సో అక్కడే చేస్తాం అనమాట. ఫిష్తో పాటు వైట్ రైస్ అండ్ ఒక వెజ్ కర్రీ ఇస్తున్నారు. బాగానే ఉంది. ఈ స్టోన్ చూస్తున్నారు కదా, ఇది స్టోన్ చూడడానికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అక్కడ చిన్న షెడ్ లాగా వేసారు. ఆకులాగా వేసి 20 రూపాయలు తీసుకుంటారు అన్నమాట. దాన్ని టచ్ చేయొచ్చు జస్ట్ చూడడానికి. ఆ స్టోన్తోనే ఈ వానర సైన్యం రామాయణంలో చెప్తారు కదా, ఇలా శ్రీలంక వరకు రోడ్డు ఫామ్ చేశారు అని. ఆ స్టోన్ అనమాట ఇది. ఇక్కడతో రైడ్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. మన సౌత్ ఇండియన్ రైడ్ అది. ఎవరైతే మోటో రైడర్స్ కానీ అండ్ బై రోడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.